హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా విజయక్రాంతి పేపర్లో రైతు గోస పట్టదా అని చెప్పి ఒక వార్తనిచ్చారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ జిల్లాలో, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. జనగాం జిల్లా, తర్వాత మహబూబాదు, ఆ ఏరియాలో మొక్కజొన్న రైతులకు సంబంధించి, వడ్ల రైతులకు సంబంధించి కల్లాలలో రోజుల తరబడి, వారాల తరబడి వేచి చూస్తున్న ధోరణి. వెహికల్స్ లేక, అంటే లారీలు లేక, గోనె సంచులు లేక, రకరకాల ఇబ్బందులు, గోదాములు ఖాళీ లేక, ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో ఉందా అనే ఒక చర్చని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడవు, నెల గడిచినా పంటలు కొనరా, ధాన్యము మొక్కలు కొనేదాకా ప్రభుత్వాన్ని వదలం, రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన, రైతు గోస పట్టదా అని అడుగుతుండు. ఇది కేటీఆర్కి సంబంధించింది. అయితే ఇంకోటి, బండి సంజయ్ బీజేపీ పార్టీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నిన్న పర్యటించిండు కొన్ని ప్రాంతాల్లో. వారు కూడా సేమ్ రైతుల అరిగోస పట్టించుకోరా, కరీంనగర్ జిల్లాలో ఆయన కాన్స్టిట్యున్సీ పరిధిలో తిరుగుతూ వారు రైతులకు సంబంధించి సమస్యని మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇది రెండు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి నాయకులు రైతుల పక్షాన, రైతుల కల్లాల దగ్గర పోయి మాట్లాడారు. వాస్తవంగా నెల రోజుల పైనుంచి, దాదాపు 40-45 రోజుల నుంచి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వాళ్ళు అరిగోసపడుతున్నారు. అనేక ఇబ్బందులు, సంచులుంటే లారీలు లేవు, లారీలు ఉంటే కాటాలు వేసేవాళ్ళు లేరు, ఇవన్నీ ఉంటే గోదాములు ఖాళీ లేవు. వీటిని మానిటర్ చేయాల్సిన అధికార యంత్రాంగం కింది స్థాయిలో ఉన్నవాళ్ళు తలమునకలు అవుతున్నారు. ఫీల్డ్ లెవెల్లో ఉండే ఆఫీసర్లు వాస్తవంగా సర్వీస్ చేస్తూనే ఉన్నారు. డే అండ్ నైట్ వాళ్ళు రైతులకు అందుబాటులో ఉండి పనిచేస్తారు. కానీ పైనున్న ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగము, అధికారులు, మంత్రి, ముఖ్యమంత్రితో సహా వాళ్ళు ఒక కీలకమైన డెసిషన్ తీసుకుంటే కింది స్థాయిలో ఉన్న అధికారులు ఇంకా మంచిగా చేస్తారు, రైతులకు మంచిగా సర్వీస్ అందింది. వీళ్ళకి పూర్తిగా గాలికి వదిలేశారు. వాళ్ళకి తెలియదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావా, లారీలు అందట్లేదని కానీ, సంచులు అందట్లేదని కానీ, గోదాములు ఖాళీ లేవని కానీ, రైతులు రోజులు వారాల తడబడి కల్లాలలో బిక్కుమంటూ బతుకుతున్నారని కానీ, ఎర్రటి ఎండలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో తినడానికి తిండి లేక, తాగటానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో గోదాముల దగ్గర లారీల డ్రైవర్లు రోజులు వారాల తరబడి వెయిట్ చేస్తున్నారని తెలియదా? ఇవన్నీ తెలుసు. ఎందుకు మరి రైతుల అరిగోస ఎందుకు పట్టదు ప్రభుత్వానికి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రతిపక్షాలు ఏదో నిన్న మొన్న స్టార్ట్ చేసినాయి, కానీ రైతులు పాపం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకు అంటే, వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కానీ ప్రభుత్వం కొనాలి, కేంద్రాలు పెట్టాలని రైతులు అడగొద్దు. రైతులు భవిష్యత్తులో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవాలి, ప్రభుత్వం కొనాలి అని అడగొద్దు. అడగొద్దు అంటే అరిగోస పడాల్సిందే. ఒక్కసారి అరిగోస పడితే, ఒకసారి ఇబ్బంది పెడితే, ముప్పు తిప్పలు పెడితే, ఇంకోసారి మన్ని కేంద్రాలు పెట్టండి అనకుండా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటారు. ఈ కేంద్రాలు పెట్టడం ఏంది, మనం కొనటం ఏంది, మళ్ళీ మనం అమ్ముడేంది, ప్రభుత్వం పైన భారం ఏంటి, ఇదంతా లేని భారాన్ని మనం పెట్టుకోవడం ఏంటి అని చెప్పి ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తుందని రైతులు మాట్లాడుకున్నారు, మేధావులు మాట్లాడుకున్నారు, రైతు సంఘాల నాయకులు మాట్లాడుతారు. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ కొనుగోలు కేంద్రాల విషయంలో గాలికి వదిలేసింది, జరుగుతున్న పరిణామాలను అసలు పట్టించుకోవట్లేదు, రివ్యూ చేయట్లేదు అనేది వచ్చింది. ఇప్పటికైనా సరే, భవిష్యత్తులో మీరు కొనుగోలు కేంద్రాలు తెరవ పక్కన పెడితే, రైతుల్ని ఉద్దేశపూర్వకంగా వేధించి ఏడిపించే కార్యక్రమం చేయొద్దు. ఇది మంచిది కాదు. ఎద్దేడ్చే వ్యవసాయం, రైతు ఏడ్చే రాజ్యం బాగుపడదు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ప్రభుత్వం. కళ్ళు తెరిచే, అంటే కళ్ళు తెరవడానికి మూసుకొనేం లేదు, తెరిచి చూస్తూనే ఉంది, కానీ కావాలని పట్టించుకోవట్లే. ఇప్పటికైనా మీరు ప్రజల కోణంలో, రైతుల కోణంలో చూడండి తప్ప కొనుగోలు కేంద్రాలు అడగొద్దు అని ఒక ఇంటెన్షన్ పెట్టుకొని చేస్తే చాలా రైతులు నష్టపోతారు, మీ పార్టీ నష్టపోద్ది, ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత వస్తుంది. రైట్, ఇది ఒక వార్త. అయితే రైట్, ఆంధ్రప్రభ గూడు ప్రచారం కొండంతా, అమలు గోరంతా, 2.5 ఏళ్ళు గడిచినా నెరవేరని సొంత ఇంటి కల, పూర్తి స్థాయిలో అమలు కాని ఇందిరమ్మ పథకంపై సర్వత్రా విమర్శలు, లబ్ధిదారుల ఎంపిక అస్తవ్యస్తం, నిర్మాణం సమస్యాత్మకం, ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు నిలదీస్తున్న లబ్ధిదారులు, తొలి విడతలో మంజూరైన 71,482 ఇళ్లలో సగానికి పైగా అసంపూర్తిగానే, రెండో విడత పైన నెలకొంటున్న సందిగ్ధత.
ఆచరణ సాధ్యం కాని స్థాయిలో లక్ష్యాన్ని ఎంచుకొని మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లో విఫలమవుతుంది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు గడిచినా ఈ పథకం ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోయింది. మొదటి విడత లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు అవకాశం దక్కలేదన్న ఆరోపణలు ఓవైపు, మంజూరైన ఇళ్లలో ఊరికి 10 కూడా దక్కలేదన్న విమర్శ మరోవైపు వేలెత్తి చూపుతున్నాయి. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. ఇది గూడు ప్రచారమే కొండంత పనేం పిసరంత అన్నట్టుంది. ఆడ పని లేని ప్రచారం జరుగుతుంది. ఇది ప్రచారం కొండంత పని గోరంతా. 2.5 ఏళ్ళు గడిచిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మేము ఇస్తాం ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఆదుకుంటామని చెప్పింది ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఇల్లు ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పారు. నమ్మారు, ఓట్లు వేశారు ప్రజలు. ఏది మీరు ఇచ్చింది? దాదాపు సగం అధికార కాలం అయిపోయింది. 2.5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల్లో సగం పూర్తయింది. ఇచ్చేది ఎప్పుడు మీరు? ఇంక ఇస్తే స్టార్టింగ్లో ఇవ్వాలి. ఇంకా రోజుకి ఆర్థిక భారం పెరుగుతూ ఉంది. మీరు ఇచ్చిన కాన్స్టిట్యున్సీకి ఒక 3,500 ఇళ్ళు అని ఇచ్చారు. దాదాపు ఒక 4 లక్షల పైచిలుకు ఇళ్ళు వస్తాయన్నారు అనౌన్స్మెంటు. అది ఇచ్చే కాడికి, శాంక్షన్ చేసే వరకు వచ్చే కాడికి 3 లక్షలకు కూడా రాలే. చివరికి 71,482 ఇండ్లు దాంట్లో పూర్తి అయినాయని, పూర్తి కానివన్నీ లెక్కలేదు. దాంట్లో కూడా మళ్ళీ అనర్హులు ఉన్నారట, పార్టీ పరంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఒక తతంగం అయిపోయింది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఏమో డబుల్ బెడ్రూమ్లని ఇవ్వలేదు చెప్పి ఆశపెట్టి, వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు అని ఆశపెట్టి వీళ్ళది అది పరిస్థితి. కాస్త వాళ్ళకంటే వాళ్ళేమో అసలు పూర్తిగా వదిలేస్తే వీళ్ళు ఇచ్చినట్టే చేస్తారు, కానీ ఆడ ఇచ్చినట్టు ఏం లేదు. పూర్తి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ 10 సంవత్సరాల్లో హైదరాబాద్ చుట్టుముట్టు, మిగతా జిల్లా కేంద్రాలకు చుట్టుముట్టు కొన్ని ఏరియాల్లో నిర్మించారు. వాస్తవంగా నిర్మించి వాటిని పంపిణీ చేయడానికి జంకారు. ఎందుకంటే అడుగుతున్నది 1000 మంది అయితే ఇస్తున్నది 100 మందికి. అంటే వాంటింగ్ ఉంది, అవసరం ఉన్నది 1000 మందికి ఇండ్లు అవసరం ఉంటే వాళ్ళు కట్టింది 100 మందికి మాత్రమే. ఆ 100 మందికి ఇస్తే మిగతా 900 మంది దూరం అవుతారని ఒక భయానికి ఈ రోజు వరకు కూడా కొన్ని 100,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పడావుబడి పందులు పొరలాడుతున్నాయి. 1,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయిన పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం వల్ల. ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పి ఇళ్ళు సరే డబుల్ బెడ్రూమ్లు కాదు, సొంతంగా వాళ్ళే కట్టుకుంటారు, మేము ఒక 5 లక్షలు ఇస్తాం అని చెప్పారు. ఇక్కడ దుర్వినియోగం కావట్లే. ఏదైనా మీరు డబ్బులు ఇస్తే వాళ్ళు కట్టుకుంటున్నారు, కానీ ఇచ్చే దాంట్లో లోపం ఉంది. చెప్పే మాటలకి, చేసే ప్రచారానికి, చేస్తున్న పనికి సంబంధం లేకుండా ఇది గోడు అని చెప్పి ప్రచారం కొండంది, పనేం గోరంతా అని చెప్పి ఒక వార్తనిచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం దానిపై రివ్యూ చేసుకొని అసలు మనం ఎంతమందికి ఇచ్చినాం, ఎంతమందికి ఇవ్వాలి, అసలు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ప్రజాపాలన దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చినాయి, ఆ లక్షల అప్లికేషన్లు వాస్తవంగా జెన్యూన్గా ఉన్నాయని, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మందికి ఇళ్ళు అవసరం ఉంటాయి, మనం ఎన్ని లక్షలు ఇవ్వగలం, అవి విడతల వారిగా ఎట్లా ఇవ్వాలని ఒక అంచనా లేకుండా గుడ్డెద్ది చేలో పడ్డట్టు ఇచ్చుకుంటూ పోతున్నారు. మొన్న ఏదో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఒక డయాస్ పైన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాలనే మాట్లాడుతూ ఒక మహిళను పిలిచారు, లబ్ధిదారురాలని. ఆమె నాకు ఇల్లు వచ్చింది, సంతోషం సార్ మీ గవర్నమెంట్లో అని చెప్పింది. ఆయన ఇంకొక అడుగు ముందుకేసి ఒక 2-3 క్వశ్చన్లు అడిగిండు. నీకు ఎంతమంది పిల్లలు, ఎక్కడెక్కడ ఉంటారు, ఏం చేస్తారంటే నాకు 2-3 పిల్లలు అని చెప్పింది. ఒక బాబు లండన్లో ఉంటాడు, ఇంకొక అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పింది. పట్టపగులు పరువు తీసుకున్నట్టయింది డయాస్ వేదికగా. కనీసం అంటే లబ్ధిదారుల ఎంపిక ఏ స్థాయి ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది మంత్రి సాక్షిగా పబ్లిక్గా అర్థమైపోయింది. ఇదన్నమాట ప్రభుత్వం అంటే సెలక్షన్ విధానం, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పైన ఉన్న శ్రద్ధ అక్కడ కనపడది, ఎంత మంచి శ్రద్ధ ఉంది అనేది. ఇది ఒక వార్త. రైట్, మన తెలంగాణలో రాజీనామా చేయను, మేము ఓడిపోలేదు, 100 సీట్లలో ఓట్లు లూటీ చేసిన బీజేపీ గవర్నర్ను కలిసే ప్రసక్తే లేదు. బీజేపీ కీలుబొమ్మగా ఎన్నికల సంఘం వ్యవహరించింది. ఈ ఎన్నికల్లో బీజేపీతో కాదు ఈసీతో పోరాడాం. ఇంత దారుణంగా నిర్వహించిన ఎన్నికలను ఎప్పుడూ చూడలేదు. ఈసీతో కేంద్ర బలగాలు కుమ్మక్కైని మా అభ్యర్థులను భయభ్రాంతులను చేశాయి. ఈసీతో ఎలా పోరాడాలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. తృణమూల అధినేత్రి మమతా బెనర్జీ ఫైరు, మమతా తీరు రాజ్యాంగానికి అవమానం అని బీజేపీ చెప్తుంది. ఇంకోటి,
రాజీనామా చేయనని మమతా బెనర్జీ అంటే సర్కారు ఏర్పాటుకి సై అని విజయ్ అంటాడు. విజయ్ అంటే తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను గవర్నర్ కబురు పెట్టిండు. కానీ అక్కడి నుంచి కబురు రావట్లే రిటర్న్ ఎప్పుడు రావాలి. రేపు ప్రమాణ స్వీకారం అని వాళ్ళు పెట్టుకున్నారు టైం కూడా. కానీ గవర్నర్ దగ్గరే కొంచెం ఏదో ఆపటానికి చూస్తున్నట్టు అనిపిస్తుంది. గవర్నర్ ఏం చేస్తారో చూడాలి అని చెప్పి అంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఇది దీది అంటే మమతా బెనర్జీ నేను రాజీనామా చేయను, ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ కలవను అంటున్నారు. గవర్నర్ కలవకపోతున్నా రాజీనామా చేయకపోతున్నాం. ఇప్పుడు జరిగిన ఎన్నికల ఫలితాలు ఎన్నికల్లో మ్యాండేట్ ప్రకారం కొత్త గవర్నమెంట్ ఎన్నిక కాకుండా ఆగుతుంది. ఇది ఏ ముఖ్యమంత్రి అయినా అంటాడు, ఓడిపోయిన ప్రతి ముఖ్యమంత్రి దిగటం ఇష్టం లేకపోతే నేను రాజీనామా చేయనంటాడు. ఎన్నికల సంఘం వ్యవహారం ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలు ఉంటే ఉండొచ్చాము, దానికి కాదంటలే. కానీ దానికి రాజీనామా చేయననే దానికి అసలు పొంతం లేదు. రాజీనామా చేయతో డిజాల్వ్ చేస్తారు అసెంబ్లీని. అసెంబ్లీ వన్స్ డిజాల్వ్ అయింది, గవర్నమెంట్ డిజాల్వ్ అయిందంటే అయిపోయా, ఇక పదవి ఎక్కడ ఉంటుంది, రాజీనామా అవసరం లేదు. అంటే గౌరవంగా పోయి ఒక కాగితం ఇచ్చి రాజీనామా చేస్తే గౌరవం మిగిలిద్ది. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ పైన బీజేపీ పైన కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయొచ్చు, మీ హక్కు అది. కానీ అన్కాన్స్టిట్యూషనల్గా రాజ్యాంగ విరుద్ధంగా నేను రాజీనామా చేయనంటే అది ఒక రకంగా దేశం ముందు మమతా బెనర్జీ పరువు పోయినట్టయింది, ఉందాతనం పోద్ది. కానీ వారి ఉద్దేశం ఏంటంటే దేశం యావత్ భారతదేశానికి ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి, భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలి, కేంద్ర ప్రభుత్వం వ్యవహార శైలి, ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకల్ని హైలైట్ చేయడానికి, రిజిస్టర్ చేయడానికి ప్రజల ముందు ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఇది ఒక వార్త. అయితే తమిళనాడు గవర్నర్ని అడిగారు విజయ్, నేను సర్కారు ఏర్పాటుకు సై అంటున్నా అని చెప్పి. ఆయన సై అంటాను కానీ గవర్నర్ సై అంటలే. నేను పిలవను, నేను కలవను. ఎప్పుడు కలుస్తా అంటే మీకు అసలు మద్దతు ఇస్తాను ఎమ్మెల్యేల సంఖ్య ఆ వివరాలు నాకు ఇస్తే అప్పుడు కలుస్తాను, నీతో మీటింగ్ అయితే తప్ప అప్పటి వరకు కలవనని ఆయన ఒక చిన్న మెలకేసి కూర్చోండు. అయినప్పటికీ విజయ్ సర్కారు ఏర్పాటుకి ముమ్మర ప్రయత్నాలు చేస్తాడు. రేపు 11:30 ప్రమాణ స్వీకారం అంట. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 5 మంది ఎమ్మెల్యేల మద్దతు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసినట్టుంది. దాంతోపాటు సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2, ఇంకోటి చిన్న పార్టీ ఏదో ఉంది దాని నుంచి ఒక 2, 6 ఎమ్మెల్యేలు చిన్న చిన్న పార్టీల నుంచి, కాంగ్రెస్ నుంచి ఒక 5, 5, 6, 11 ప్లస్ 108 టీవీకే పార్టీకి వచ్చినాయి. ఇవన్నీ కలిస్తే 118 ల్యాండ్ మార్క్ దాటుతుంది, బెంచ్ మార్కు. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకి ఇబ్బంది లేని పరిస్థితే కనిపిస్తుంది. ఇది ఒక వార్త. వెలుగు పేపర్ చూద్దాం. ఇంటర్మీడియట్ బోర్డు అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది మొన్న. దానికి సంబంధించిన ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నామని చెప్పింది. అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుంది, ఎంత జోక్గా ఉందంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పనితీరు. అంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఎప్పటి నుంచో తీసుకుంటున్నారు. నారాయణ, శ్రీ చైతన్య లాంటి విద్యాసంస్థలు, కార్పొరేట్ కళాశాలలు వాళ్ళు జనవరి నుంచి అడ్మిషన్లు మొదలుపెట్టారు. ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫీజు కట్టిన 10th క్లాస్ ఎగ్జామ్ ఫీజు కట్టిన విద్యార్థుల పేరెంట్స్ ఫోన్ నెంబర్లు తీసుకొని పిఆర్ఓని పెట్టి పిఆర్ఓలు ఊర్లెమ్మట తిరిగి అడ్మిషన్లు తీసుకున్నారు. ఆల్రెడీ అడ్మిషన్ పూర్తయినాయి. శ్రీ చైతన్య, నారాయణ, ఇంకా గాయత్రి లాంటి ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాలల సంబంధించి అంతా అయిన తర్వాత వీళ్ళు నోటిఫికేషన్ వేశారు. ఎంత కళ్ళు లేని కబోదులు మాదిరిగా చేస్తున్నారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు. అంటే వాళ్ళు అన్నీ అయిపోయినాయి, అడ్మిషన్లు పూర్తయినాయి, నో అడ్మిషన్ బోర్డులు కూడా పెట్టారు. దాని తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ వేశారు. ఇప్పుడు దాన్ని రద్దు చేశారు. అంటే ఇప్పటివరకు ఇంటర్మీడియట్ అడ్మిషన్లు తీసుకున్న ప్రైవేట్ కళాశాలలో తీసుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? దేనికి రద్దు చేశారంటే ఎస్ఎస్సి బోర్డుని ఇంటర్మీడియట్ బోర్డుని విలీనం చేస్తారట. విలీనం చేసి అప్ టు 12th క్లాస్ 12వ తరగతి వరకు పాఠశాల విద్య కిందనే తీసుకొని 12 నుంచి కాలేజియేట్ ఎడ్యుకేషన్ కింద తీసుకుంటారట. ఇది మీకు ముందు తెలియదా? అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు అడ్మిషన్లు ఆల్రెడీ ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్ కాలేజీలు దోపిడీ చేస్తానని తెలియదా? వాళ్ళ కట్టడి చేయరా? అనేక వార్తలు వచ్చినాయి, అక్రమ అడ్మిషన్లు తీసుకుంటున్నారు నోటిఫికేషన్ రాకముందని. ఎవడైనా స్పందించిండా? ఇప్పుడు రద్దు చేస్తారు. ఏం కావాలా? ఇప్పుడు విలీనం అంటారు. అడ్మిషన్లు తీసుకొని డబ్బులు కట్టి అడ్మిషన్ పొందిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఇది ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన తెలంగాణ విద్యా వ్యవస్థ ఉంది. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి మళ్ళా అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ స్కూళ్ళు అడ్డంగా పట్టపగలు మోసం చేసి మరి మోసమే అనాలి. కాలేజీలోనే బుక్స్ అమ్ముతారు, కాలేజీలో యూనిఫామ్లు అమ్ముతారు, స్కూల్లో యూనిఫామ్, స్కూల్లో బుక్స్ అమ్ముతారు. ఇదంతా చట్ట విరుద్ధం తెలుసు.
అధికారులకు తెలుసు, అధికారులు చూస్తూనే ఉంటారు. కానీ ఒక్కళ్ళ మీద కేసులు కావు, చర్య ఉండదు. చేసుకోండి దోపిడీ, మీరు తిన్నంత తినండి, మా పార్టీలకు డొనేషన్లు ఇవ్వండి అనే పద్ధతిలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు రద్దు చేశారట, విలీనం అయిద్దట. అది ఇది ఒక వార్త ఇచ్చారు. రైట్. వెలుగు పేపర్లో 6 కోట్ల బీర్లు తాగేశారట ఏప్రిల్ నెలలో. 6 కోట్లు బీర్లు. 6 కోట్ల రూపాయలు కాదు, బీర్ సీసాల సంఖ్య అది. తెలంగాణలో ఏప్రిల్ 30 రోజుల్లో 6 కోట్ల బీర్లు తాగారంటే ఏంటి పరిస్థితి? అసలు రాష్ట్రం ఎడిపోతుంది, యువత ఎడిపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎండలు, పెళ్ళిళ్ళు, ఐపీఎల్తో ఏప్రిల్లో ఫుల్ డిమాండ్. ప్రస్తుతం రోజుకు 3 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు, 2 లక్షల కేసులకు మించిన సప్లై చేయలేక డిపోల్లో రేషన్ పద్ధతి అమలు చేస్తున్న ఎక్సైజ్ శాఖ. బీర్లకు కూడా యూరియా కట్టలకు పెట్టినట్టు లైన్ పెట్టాల్సిన పరిస్థితి. బీర్లకు కూడా పెట్రోల్, డీజిల్ కోసం పెట్టిన క్యూ లైన్లు పెట్టాల్సిన పరిస్థితి. రేషన్ పద్ధతిలో ఇస్తున్నారట బీర్లు. అంటే మన రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి. తినడానికి తిండి గింజలు కావాలన్నా రేషనే, తినడానికి తిండి గింజలు పండించడానికి కావాల్సిన యూరియా కావాలన్నా రేషనే, పండిన పంటను అమ్ముకోవడానికి రేషన్ పద్ధతిలోనే క్యూ లైనే, ఇక పెట్రోల్, డీజిల్ కావాలన్నా క్యూ లైనే, గ్యాస్ కావాలన్నా క్యూ లైనే. అక్కడ నుంచి ఎక్కడ పోయిందంటే బీర్లు తాగే బీర్లకు కూడా క్యూ లైన్కి వచ్చింది పరిస్థితి. 6 కోట్ల బీర్లు ఒక నెలలో అమ్ముడు పోయినాయి అంటే మన తెలంగాణ ఎంత మత్తుకు అలవాటు పడ్డది. మన తెలంగాణలోని యువతని ఎడితీసిపోతుంది ప్రభుత్వాలు యువతని, ప్రజల్ని మత్తు నుంచి దూరం చేయడానికి తీసుకుపోతున్నాయి, మత్తుకు దగ్గరగా తీసుకుపోతున్నాయి అనేది దీన్ని బట్టి అర్థమైంది. మత్తుకు దగ్గరగా తీసుకెళ్తాయి, మద్యానికి దగ్గరగా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను తీసుకెళ్తున్నారు. అలవాటు చేసి మరి టార్గెట్లు పెట్టి మరి మందు అమ్మకాలని వైన్ షాప్ వైజ్గా, జోన్ వైజ్గా, ఎక్సైజ్ స్టేషన్ పరిధి జ్యుడిషియన్ వైజ్గా టార్గెట్లు పెట్టి మరి మీరేంది తక్కువ అమ్మారు, ఇంకెక్కువ అమ్మాలి, ఎక్కువ అమ్మాలని పరుగులు పెట్టిస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులని. దేనికోసం అంటే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి 6 కోట్ల బీర్లు, 3 కోట్ల క్వార్టర్లు అన్నీ అమ్ముతారు, దాంట్లో డౌట్ లేదు. ప్రభుత్వమే మద్యానికి బానిస చేస్తున్న ప్రజల్ని, మద్యానికి దగ్గరగా, మత్తుకు దగ్గరగా తీసుకెళ్తుంది. ఈ మత్తు వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుండొచ్చు, కానీ అనేక హత్యలు, అత్యాచారాలు, మర్డర్లు రకరకాలు జరుగుతుంది. దీంతో ఆగితే సంతోషమే. గాంజాయి, డ్రగ్స్ అనే సమస్య జాడ్యం కూడా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నట్టు మనం ఈ మధ్యకాలంలో బయటపడుతున్న అనేక రిసార్ట్స్, పార్టీలు, రేవ్ పార్టీలలో చూస్తుంటే తెలుస్తుంది. బయటపడితే దొంగ, బయటపడకపోతే దొర. ఇది 6 కోట్ల బీర్లుకు సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఇంకోటి 142 కోట్ల నగలతో మెట్గాల రెడ్ కార్పెట్పై మెరిసిన మెగా కృష్ణారెడ్డి భార్య. చేతివేళ్లకు కోట్ల విలువైన 23 క్యారెట్లు 2 డైమండ్ రింగ్స్ అట. ఒకటి 30 క్యారెట్లు, ఇంకొకటి 23 క్యారెట్ల 2 డైమండ్ రింగ్స్ చేతివేళ్ళకి. 142 కోట్ల నగ వేసింది ఆమె. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ట్రీ ఆఫ్ లైఫ్ డ్రెస్తో తళుక్కుమన్నదట. డ్రెస్ తయారీకి 3400 గంటలు శ్రమించారట 90 మంది కళాకారులు. చూడండి మన రాష్ట్ర పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన తీరు, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న అంటే వాళ్ళు చేస్తున్న పాలసీలు ఎంత దౌర్భాగ్యమైన, ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళకంటే ముందున్న ముఖ్యమంత్రులు కూడా పదే చెప్తూ ఉంటాయి. వీళ్ళు ఓడిపోయిన ముఖ్యమంత్రులు ప్లస్ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు, మేము పెట్టుబడిదారులను తీసుకొస్తాం, మేము అభివృద్ధి చేస్తాం అని చెప్తూ ఉంటారు. ఏంటి అభివృద్ధి? ఇది మెగా కృష్ణారెడ్డి లాంటి వ్యక్తి, ఒక కాంట్రాక్టర్, ఒక గుత్తేదారు చేతిలోకి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన, ప్రజలకు సంబంధించిన సొమ్ము పోయింది. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు గుత్తాబట్టి మరి ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర గుత్తాబట్టి మరి మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టులు తీసుకొని మొత్తం ప్రభుత్వము ప్రజల సొమ్ముని, ఈ 2 రాష్ట్రాల ప్రజల సొమ్ముని తీసుకుపోయి ఆయన గుప్పెట్లో పెట్టుకొని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించి ఫోర్బ్స్ జాబితాని, అంటే సంపన్నుల జాబితా ఉంటుంది, దాంట్లో స్థానం సంపాదించుకొని వాళ్ళ సతీమణి, వాళ్ళ భార్య 142 కోట్ల రూపాయలలాగా మెడలో వేసుకొని రెడ్ కార్పెట్ పైన ర్యాంప్ షో చేసిందట. ఎవరికి కావాలి ఇది? ఆమె ర్యాంప్ షో చేసిందా, ఏం చేసింది, ఆమె ఎన్ని కోట్ల రూపాయల చీర కట్టుకుంది, డ్రెస్ వేసుకుంది అనేది ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల సొమ్మును తీసిపోయి వీళ్ళు చెప్తున్న పెట్టుబడిదారి విధానము, గ్లోబలైజేషను, ప్రైవేటీకరణ పేరుతోని ఇది మెగా కృష్ణారెడ్డికి కట్టబెట్టారు. ఇది మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి బయటికి కనపడుతుంది.
ఇట్లా అనేకం చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు చెబుతున్న పెట్టుబడిదారులని ఒక స్లోగన్ పాలసీ చెప్తున్నారు కదా, మేమంటే మేము ఉరుకులు పెట్టేస్తాను తీసుకొస్తున్నాం అని. నారా లోకేష్ గారు ఈ మధ్య అన్నారు ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీని తీసుకురావడానికి అర్ధగంట సేపు జూమ్ మీటింగ్లో పాల్గొని నేను తీసుకొచ్చిన అని ఏదో అద్భుతం సాధించినట్టు చెప్పిండు. లేదా గూగుల్ రైడను ఆదాని కంపెనీలు నేను తెచ్చినా అని జగన్మోహన్ రెడ్డి పార్టీ తెలుగుదేశం పార్టీ పోటీలు పడి చెప్తున్నారు. ఎవరి కోసం తెచ్చారు? ఇక్కడ ఉన్న సంపదను దోచుకోవడానికి వాళ్ళని తీసుకొచ్చారు. ప్రజల కోసం తీసుకొచ్చారా? మీరు రాష్ట్రం కోసం తీసుకొచ్చారా? రాష్ట్రం కోసం ప్రజల కోసం తీసుకొస్తే 142 కోట్ల రూపాయల డైమండ్ని మెళ్ళ వేసుకొని 3400 గంటలు 90 మంది కళాకారులు కలిసి పనిచేస్తే, అదే కార్మికులు కలిసి పనిచేస్తే ఒక డ్రెస్ ఏర్పాటైందట, తయారు చేశారట. అటువంటి 100 మంది శ్రమని దోపిడీ చేసుకుంటూ 100 మంది, వేల మంది, లక్షల మంది సంపదని తింటూ ఇట్లాంటి రెడ్ కార్పెట్ల పైన ర్యాంప్ వాకులు చేయడానికే మీ గ్లోబలైజేషన్, మీ ప్రైవేటీకరణ, మీ పెట్టుబడిదారీ విధానం అంటే దానికోసం అనిపిస్తుంది. అంటే ఉన్న సంపదను తీసిపోయి కొద్దిమంది చేతుల్లో పెట్టి ఇదే అభివృద్ధి, ఇదే చాలా అద్భుతమైన పాలసీ అంటారు. ఇప్పుడు దాన్ని ఎవడైనా వ్యతిరేకించడానికి రాష్ట్రం ఎట్లా అభివృద్ధి కావాలంటారు? ఏందైంది? ఇగో ఇదే అభివృద్ధి అయింది. ఏంటంటే రాష్ట్రం కాదు, చూపిస్తారు రాష్ట్రం అభివృద్ధి అయినట్టు, కానీ వ్యక్తులు అభివృద్ధి అవుతున్నారు, సంస్థల అభివృద్ధి అవుతున్నాయి. కొంతమంది వ్యక్తుల చేతుల సంపద కేంద్రీకృతమైంది. ఈరోజు మెగా కృష్ణారెడ్డి కావచ్చు, అంబానీలు కావచ్చు, ఆదానీలు కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ చేతిలో గుప్పెట్లో పెట్టుకున్నారు దేశాన్ని, దేశ సంపదని. ఇది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము. అది వాళ్ళు కష్టపడి సంపాదించిన, రక్తం ఒడిచి సంపాదించిన, చెమట ఒడిచి సంపాదించిన సంపద ఆమె మెళ్ళలో ఈరోజు ఉన్న డైమండ్. ఇది మనకు కనపడే 142 కోట్లు కేవలం మెళ్ళ వేసుకోవడానికి ఒక డైమండే తయారు చేసిందంటే అసలు ఆమె ఆస్తి ఎంత ఉంది, ఆమె సంపద ఎంత ఉంది, ఆమె వాడే కార్లు ఏంది, ఆమె వాడే వాచ్లు ఏంటి, ఆమె వాడే బట్టలు ఏంది, ఆమె నివసించే ఇల్లు ఏంటి, అసలు ఆమె రోజువారీ లైఫ్ ఎంత, ఖర్చు ఏంటి, ఇదంతా 2 తెలుగు రాష్ట్రాల శ్రమ, ప్రజల శ్రమ దోపిడీ అంటారు దీన్ని. ఇది వారు ఒక వార్తని వెలుగు పేపరు ఇచ్చింది. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.